శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము మొదటి పేజీ. శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము. విమలాదిత్యుని కుమారుడు రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకుని వేంగీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజనరేంద్రుని ఆస్థానంలో ఆపస్తంభ సూత్రుడు ముద్గల గోత్రంలో పుట్టినవాడు సుజనుడు అయిన నన్నయభట్టరకుడు ఆస్థాన కవీంద్రుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజరాజనరేంద్రుడు నన్నయభట్టును చూచి ఈ విధంగా అన్నాడు. మహానుభావా, మీరు చెప్పిటువంటి పురాణములు ఎన్నో విన్నాను. అర్థశాస్త్రముల గురించి తెలుసుకున్నాను. ఉదాత్త రసంతో కూడిన కావ్యములు నాటకములు ఎన్నో చూచాను. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కాని ఎన్ని విన్నా మహాభారతము విన్నదానితో సాటి రాలేదు. నా మనసు మహాభారత కావ్యము మీదనే లగ్నమయ్యుంది. నాకు ఎప్పుడూ మహాభారతము వినవలెనని కుతూహలముగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వులైన పాండవుల చరిత్ర తెలుసుకోవడం నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. కాని మహాభారతము సంస్కృతములో ఉంది. దానిని దయచేసి తెలుగులో రాయండి అని అర్థించాడు రాజరాజనరేంద్రుడు. దయచేసి నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.